వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక ఆరోగ్య సమస్య ఏంటంటే సీజన్ మారేటప్పుడు చాలా మందికి ఫ్లమ్ వచ్చేస్తూ ఉంటుందండి. చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం. ఒక వయసుకు వచ్చాక కొంచెం పర్వాలేదు, తగ్గుతుంది. అది ఎలాగంటే ఒక టైంకి ఈవినింగ్ అయిందంటే ముక్కు కారిపోవటం, లేకపోతే గొంతులోంచి ముక్కులో నుంచి రావటం అట్లా జరుగుతుంది. మనం ఏమన్నా ఇంట్లోనే చిన్నప్పటి నుంచి ఏమన్నా చేసుకోవచ్చా? తత్వాలు ఉంటాయి కదా జయ, కఫవాత పిత్తాలు. కఫతత్వం, వాతత్వం, పిత్తత్వం. ఈ తత్వాలను బట్టి అలా ఉంటుంది. ఈ ఫ్లమ్ రావటం ఏంటంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. ఈ సింపుల్గా ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఏముండదు, తెల్లారిసరి గొంతులో ఫ్లమ్ వచ్చేస్తుంది. అవును. సైనసైటిస్ ఉన్న వాళ్ళకి అదొక పెద్ద సమస్య. కాస్త చల్లగాలి తగిలినా, కాస్త మంచినీళ్ళు ఎక్కువ తాగినా, ఏదైనా చల్లటి తిన్నా, పెరుగు తిన్నా, మజ్జిగ తిన్నా, సొరకాయ కూర తిన్నా వచ్చేస్తాయి. చల్లదనం తగిలితే వచ్చేస్తుంది. అవును. వీళ్ళు వాళ్ళ ప్రకృతిని బట్టి వైద్యం చేసుకోవాలి. సాధారణంగా ఏంటంటే రాత్రిపూట మనం స్వీట్స్ చక్కెరతో చేసినవి తిన్నా నాకుంది ఆ సమస్య. తర్వాత మజ్జిగ పెరుగు వేసుకున్నా, తెల్లారేసరికి పుచ్చకాయ ముక్కలు అలాంటివి, నీటి పళ్ళు ఉంటాయి కదా, పుచ్చ, తర్వాత ఏమో తర్బూజాలు లాంటివి, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు, సి విటమిన్ ఎక్కువగా ఉన్న కమలాలు, బత్తాయిలు లాంటివి రాత్రిళ్ళు తిని పడుకున్నాం అనుకో, తెల్లారేసరికి అలా సంగతులా వచ్చేస్తుంది. ఓకే. పంచదార తగిలితే వచ్చేస్తుంది కొంతమందికి. దీనికి డైరెక్ట్గా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏదో ఇలా ఉందని దీంతో పాటుగా ఇండైజేషన్ ఉంటే కూడా ఫ్లమ్ వస్తుంది కొంతమంది పిల్లలకి. డైజెషన్ బాగుండకపోతే అలా మ్యూకస్ మెంబ్రెన్స్ నిండిపోతాయి, ఇవంతా ఇదిగా ఉంటుంది, బరువుగా ఉంటారు, అన్నం ఎక్కదు. ఫ్లమ్ ఉంటే అన్నం ఎక్కదు, బరువు, గుండెల్లో బరువుగా ఉంటుంది. ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ కూడా. దీనికి బేసిక్ కొన్ని థింగ్స్ మానేసుకోవాలి. ఫ్లమ్ వచ్చే తీరున్న వాళ్ళు, జలుబు చేసే తీరున్న వాళ్ళు చల్లదనాన్ని అవాయిడ్ చేసేయాలి. ఓకే. రాత్రిపూట సాయంకాలం అయ్యాక ఇంకా వాటర్ ఇంటేక్ తగ్గించేసుకోవాలి. తాగాల్సి వస్తే కాస్త హాట్ వాటర్ తాగుతూ ఉండాలి. మజ్జిగ పెరుగు నో, ఈవినింగ్స్ రాత్రిపూట నో పూర్తిగా. ద్రాక్ష, దానిమ్మ, కమలాలు, బత్తాయిలు, పుచ్చకాయలు, తర్బూజాలు అలాంటివి తినకూడదు. ఓకే. పంచదారతో చేసిన ఏ స్వీటు తినద్దు. షుగరు బాగా కఫాన్ని పెంచుతుంది. తరచుగా ఏవైనా కషాయాలు తీసుకోవటం, వేడి నీళ్ళు తాగటం లాంటివి చేస్తే పొద్దుటికి అంత ఇబ్బంది ఉండదు. అయితే రేపు వర్షాకాలం వచ్చేస్తుంది కదా, సీజన్ మొదలైతే మరీ దగ్గులు, తుమ్ములు, జలుబులు, రన్నింగ్ నోసు బాధపడుతూ ఉంటాం. వాటన్నిటికీ ఏవో వైద్యాలు చేసుకుంటూనే ఉంటాం, ఇంటి వైద్యాలు. ఈ ఇంటి వైద్యాల్లో ప్రధానంగా ఏంటంటే మన మిరియాల కషాయం, తులసి, అల్లము, మిరియాల కషాయం అదొకటి. ఇట్లా కొంచెం గొంతులో నుసగా ఉంది అనగానే చెవిలో దురదొస్తుంది జయ, నాకు చెవి దురదొస్తుంది, జలుబు లక్షణం తెలిసిపోతుంది, ఇంకా తెలిసిపోతుంది, ముందు వచ్చే జలుబు వచ్చేస్తుంది అని. వర్షాకాలమే ఉంటుంది, మామూలు రోజుల్లో ఏమంత పెద్దగా ఉండదు. ఏ జలుబు లేకపోయినా, సైనసైటిస్ లేకపోయినా కూడా ఫ్లమ్ వస్తుంది కొంతమంది తీరు. అవును. దానికి రాత్రిళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. వీళ్ళు పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోకూడదు. మజ్జిగలు తాగేస్తారు పంచదార వేసుకుని, దాంతో కూడా ఫ్లమ్ వస్తుంది, చేయకూడదు ఆ పని. మజ్జిగని వేడి నీళ్ళతో వేసుకోవడం. మజ్జిగ పొడి ఒక వీడియో చేసాం చాలా రోజుల క్రితం. కరివేపాకు, మిరియాలు, ధనియాలు, జీలకర్రతోటి పొడి చేసుకోండి. అది కొంచెం గోరువెచ్చటి మజ్జిగ నీళ్ళల్లో పెరుగు కలుపుకొని వేసుకుని తాగండి అని. కావాలంటే ఈసారి ఆ పొడి కూడా చేసి చూపిద్దాం, మజ్జిగ పొడి బాగుంటుంది తప్పకుండా. ఏదైనా అలాంటివి వేసుకోవటం. జలుబు చేయకుండా, చలవ చేయకుండా చూసుకోవాలి. ఎక్కువ చల్లదనం వీళ్ళకి పనికిరాదు. ఇంటి చిట్కాకి మిరియాల కషాయం, అదే చెప్తున్నారు. మిరియాల కషాయం ఏముంది, ఒక గ్లాస్ నీళ్ళు స్టవ్ మీద పెట్టడం, ఒక 6-8 మిరియాలని దంచి నీటిలో పడేయటం, గ్లాస్ నీళ్ళు 3/4 గ్లాస్ అయ్యేదాకా మరిగించండి. ఓకే. ఓ పెద్ద గ్లాస్కి 12 మిరియాలు సరిపోతాయి. ఇంకా స్ట్రాంగ్గా చేసుకుని ఇంతే తాగుదామంటే మీ ఇష్టం. ఇది టీలాగా చేసుకోండి. ఫ్లమ్ ఉండే తీరున్న వాళ్ళు రెగ్యులర్గా అంత కషాయం తీసుకుని, ఇంత గ్లాస్ తీసుకోవద్దు, చిన్న గ్లాస్ తీసుకోండి. మిరియాలు చాలా, మిరియాల కషాయం చాలా బాగా పనిచేస్తుంది, ఇంకేం వేయక్కర్లా. అది ఫ్లమ్ని తగ్గిస్తుంది. మీకు ఓవర్ హీట్ చేస్తుందేమో చూసుకోండి. ఓవర్ హీట్ చేస్తుందంటే ఇందులో పటిక బెల్లం వేసుకుని తాగాలి. ఇందులోనే పాలు, పంచదార వేసి ఇచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. పాలు, పటిక, పంచదార కదలే, పాలు, పటిక బెల్లం వేసి ఇచ్చేవాళ్ళు. పాలు పోసుకుని మిరియాల పాలు తాగొచ్చు. అవును. లేదా ఒట్టి మిరియాల కషాయం తీసుకోవచ్చు. కొద్దిగా జలుబు కూడా చేసినట్టు అనిపిస్తే ఓ ఇంత అల్లం ముక్క, ఒక 10 మిరియాలు, 4 లేదా 5 తులసి దళాలు వేసేసి స్టవ్ గ్లాస్ నీళ్ళల్లో వేసి, ఇది కొలత నేను పెద్ద గ్లాసుకి చెప్తున్నా, మరిగించండి. ఇంటిల్లిపాది తలా 1/4 గ్లాసు పుచ్చుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
ఫ్లమ్ గొంతులో ఉంది, విసకటగా ఉంది, నుసగా ఉందంటే తమలపాకుల కషాయం బాగుంటుంది. తమలపాకులతో కషాయం అంటూ పెద్దగా ఏం చేయక్కర్లా. నీళ్లు మరిగించి 2 తమలపాకులు ఆ వెనకాల కాడ ఉంటుంది కదా, అది తీసేసి తుంపేసి ఆ వేడి నీళ్ళలో వేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు 8 నిమిషాల తర్వాత దాన్ని చక్కగా వడబోసి తాగేసేయండి. దీన్ని తమలపాకు టీని రెగ్యులర్గా తాగితే గొంతులో చేరే ఫ్లమ్ లక్షణం పోతుంది. చిన్నపిల్లలకైతే కనుక ఏం చేసేవాళ్ళం, తమలపాకును కొంచెం ఆముదం రాసి పొయ్యి మీద ఇట్లా వెచ్చబెడితే ఇట్లా మెత్తగా అయిపోతుంది. దాన్ని బాగా నలిపి రసం తీసేవాళ్ళం. ఇంత అందులో చిటికెడు పటిక బెల్లం పొడేసి కలిపి ఇస్తే ఈ గొంతులో గరగరలాడే ఫ్లమ్ బయటకు వచ్చేసి పిల్లలు కక్కేస్తారు. చిన్నపిల్లలకి ఎంతో ఇవ్వకూడదు ఆ రసం. నేను వేలు చూపిస్తున్నాను చూడు, అంత ఒక 2 ఆకులు వేస్తే చేసి నలిపామనుకో ఇంతే వస్తుంది. ఒక స్పూన్ కంటే తక్కువ. ఓవర్ హీట్ చేస్తుంది అది. దాంట్లో ఈ పటిక బెల్లం పొడేసి గుడుకు అనిపించాలి పిల్లల్ని. పై భాగాల్లో అడ్డం పడుతుంది, కరకరలాడుతూ ముక్కుకు అడ్డం పడుతూ ఏడుస్తుంటే గొంతుకు అడ్డం పడి తీగలు సాగిపోతూ ఉంటుంది నోట్లో చొంగ పిల్లలకి, అది తగ్గిపోతుంది. చిటుక్కుని కక్కేస్తారు. పై భాగంలో ఉన్నదంతా వచ్చేసి బయటకు తేలిగ్గా అయిపోతుంది, హాయిగా ఉంటుంది. కాకపోతే ఇలాంటి పనులు చేసేటప్పుడు పెద్దవాళ్ళు పక్కన లేకుండా మాత్రం చేయబోకండి దయచేసి, కొంప ముంచేస్తారు. లాస్ట్ టైం చెప్పే కదా కషాయం దగ్గర ముగ్గురిని పట్టించి. అవునవును. అంతంతవి చెయ్యొద్దు. తులసి కషాయం హాయిగా ఇవ్వచ్చు. 4 తులసి దళాలు దంచి ఇంతే జ్యూస్, ఒక్క చిటికెడు పటిక బెల్లం పొడి వేసి ఇస్తే కనుక మెల్లిగా కఫం కరిగిపోతుంది. అది రానివ్వకుండా చేసే ఉపాయాలు చూసుకోండి. పెద్దవాళ్ళకి ఎప్పుడు హాట్ వాటరే, అంతే. చల్లటి నీళ్ళు తాగద్దు, ఐస్ క్రీమ్ తినద్దు, ఫ్రిడ్జ్లో తినద్దు. ఏదైనా పళ్ళు అవి తినేటప్పుడు పగటిపూటే తినండి, రాత్రిళ్ళు తినద్దు. రాత్రిపూట తీసుకోవద్దు. ఒకవేళ మీకు అతిగా వేడేం చేయదు అంటే సొంటి పొడి ఒకటి చాలా బాగుంటుంది. వాము కషాయం, సొంటి పొడి, అల్లం కషాయం ఇలాంటివి ఏవైనా తీసుకో. ఇవన్నీ ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. మనం అల్లం చిన్న ముక్క శుభ్రంగా దుమ్మంతా దులిపేసి మురికి లేకుండా నీట్గా కడుక్కుని దంచేయండి. వేడి నీళ్ళు మరగబెట్టడం, గ్లాస్లో పోసి అల్లం ముక్క అందులో వేసేయండి. చాలు. ఓ 10 నిమిషాలు ఆగి తాగండి. మీరు ఎక్కువ తీసుకున్నా మీకు ఏమి ఇబ్బంది లేకపోతే 1 లీటర్ నీళ్ళలో వేసుకోండి. అల్లంతో నానిన నీళ్ళని తాగండి. డైజెషన్ బాగుపడుతుంది, గొంతులో ఉన్న జిగురు తగ్గిపోతుంది. బాగా పనిచేస్తుంది అది. ఇట్లా ఏదైనా ఒకదాని ఒక పద్ధతిని అలవర్చుకుని ఉంచుకోండి. అప్పుడు ఈ తరచుగా చేసేటువంటి ఫ్లమ్ తత్వం మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. ఎవరైనా హోమియో డాక్టర్ కనుక దొరికితే ఆ తత్వం మారేందుకు కూడా మందిస్తారు. తత్వం మారేందుకు మందిస్తారు. హాయిగా తగ్గిపోతుంది. ఏమీ ఇంకా ఇబ్బంది ఉండదు. రెగ్యులర్ మెడిసిన్ పడుతుంది కాబట్టి మీరు ఇంకా చేయక్కర్లా. 3-4 నెలల్లో ఆ లక్షణం తీరిపోతుంది. సైనస్లు కూడా తగ్గిపోతాయి హోమియోలో. సైనసైటిస్ తగ్గుతుంది. ఇట్లా ప్రయత్నం చేయండి. ఫ్లమ్ ఉంటే హాట్ వాటరే దానికి మందు. స్టీమ్ పెట్టుకోవడం రమ్మగారు. స్టీమ్ పెట్టుకుంటే ఈ మొహాలు సైనస్లో అవి బిగిసిపోయి ఉంటాయి కదా, లూజ్ అవుతుందా? అవి లూజ్ అయిపోయి ముక్కు రన్నింగ్ నోస్ వచ్చేసి కొంచెం తేలికిస్తుంది. మేము ఇంకో పని కూడా చేసాము. నిరుడు లాస్ట్ ఇయర్ ఇట్లా ఫ్లమ్ మొహం పట్టేసినట్టు జలుబు, పొయ్యి మీద పెనం పెట్టడం, దాని మీద నాప్కిన్ వేసి వేడిది కాచుకుంటే ఇవన్నీ కరిగి మొత్తానికి లూజ్ అయిపోయి హమయ్య అని తలనొప్పి తగ్గిపోతుంది అనమాట. చేసాము అట్లా. ఆ లక్షణాలు వచ్చినప్పుడు అది చేసుకోవాలి. మామూలు జలుబు కాదు అది. మొహంలో పట్టేసినట్టు భారంగా ఉంటుంది. మొహం బరువు, ముక్కులో ఇది ఉంటుంది, జిగురు బయటికి రాదు, అమిత బరువుగా ఉంటుంది, తలకాయ నొప్పి. అలాంటప్పుడు అది పనిచేస్తుంది. రైట్. నమస్తే. నమస్తే.